నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చిట్టీల పేరుతో నా భర్తని లొంగ తీసుకుంది, నాకు నా బిడ్డకు అన్యాయం చేసింది అని అంటోంది లక్ష్మి. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి తాను మాత్రం ఆనందంగా బ్రతుకుతోంది అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అబ్బాయి కాబోయే భార్య అమ్మాయి దగ్గర చీట్లు వేసాను. చీట్లు వేస్తే మా ఆయన్ని అప్పుడప్పుడు అమౌంట్ కట్టమని పంపించేదాన్ని. ఆయన పంపిస్తే ఇక ఇలాగా ఒక రోజు మా అబ్బాయికి కాలేజీ నుంచి వస్తుంటే వేరే సాట హోటల్లో కనిపించారంట. మీ వారు ఆయన కాబోయేటటువంటి భార్యతో అప్పుడు ఈవిడ చెప్పగానే నేను వీళ్ళ బాబుతో నేను కాలేజీలో ఉన్నాడంటే వాళ్ళ బాబుని తీసుకొని నేను వెళ్తుండగా వాళ్ళు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నారు. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కనిపించేటప్పటికి అడిగేవా? నేను అడిగాను. అడిగితే అప్పుడు ఆమె అన్నది నీతోనే ఉంటాను, ఆయనతోనే ఉంటాను అంటుంది. వాడిని నిలదీసావా వాళ్ళ ఆయన్ని? అరే నీకు తండ్రి వయసు ఉంది, నా భార్యతో ఏంట్రా, నీ కాబోయే భార్యతో ఏంటని నిలదీసేవాడిని? ఆడేం చెప్పి ఆవిడే ఆయనకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకేం అడుగుతాను? అడుగుదా అనుకున్నాను మేడం. అప్పుడు కల్లా పనికి వెళ్ళిపోయారు కదా, లేరు. నేను సరే నేను ఈ లోపల ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిన తర్వాత నేను వచ్చేళ్ళకి మా ఇళ్ళ పక్క వాళ్ళు మీ ఆయన 2-3 రోజుల నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. వాళ్ళందరూ చెప్పారమ్మా. ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా చెప్పండి. అడిగాను మేడం. వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు, నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించింది. హోటల్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడతాడా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డబ్బులు కడతాడా? నేను ఆవిడని పెళ్లి ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, అవన్నీ నేను క్షమిస్తానండి. ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి. అంతా దయమయ్యాడు. ఏందయ్యా నువ్వు? ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు? ఉందండి. బతుకు తెరువు కోసం నాకు చిట్టులు వేసిన ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంది ఇక్కడ అందరికంటే. అలాంటి ఆవిడ మీ ఆయన ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది? సరే అమ్మా, నువ్వు సూసైడ్ చేసుకుంటాను అన్నావట, ఎందుకమ్మా? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మీ పిన్ని దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ అమ్మ కన్నా మీ పిన్నే బాగుంది అని అందరూ ఏడిపిస్తున్నారండి. మురళి గారు, ఎక్కడెక్కడ ఊతున్నావు ఫ్లూట్? మీ వయసు ఏంటి, మీరు సిగ్గేంటి? మేడం సిగ్గు అయ్యా, సిగ్గా ఎవడాలు తెలుస్తుంది. అమ్మాయి తెలుసా మీకు? తెలుసు మేడం. ఎవరు అమ్మాయి? నా లవర్ మేడం. నీకంటే అమ్మాయి ఏజ్ 20 ఏళ్ళు చిన్నది తెలుసా? తెలుసు మేడం. ఆ పక్కన ఉన్న అబ్బాయి ఎవరు? ఆవిడ చేసుకోబోయే అబ్బాయి. ఆ అమ్మాయిలు ఎవరు తెలుసా? తెలియదు మేడం నాకు ఆ విషయం. ఇప్పుడు అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి మీరిద్దరు లవర్స్ అంటుందండి. ఏమ్మా ఏంటి సంగతి? ఎవరు కావాలి ఇద్దరులో? నాకు ఇద్దరు కావాలి మేడం. సో చిట్టీలు వ్యాపారం చేసే నీ దగ్గర మగాళ్ళు రాకూడదు. నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా? వయసుతో పనే ఉంది, మంచిగా ఉన్నప్పుడు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మేడం, లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. రండి లక్ష్మి గారు. నమస్తే. నమస్తే. కూర్చోండి. రాహుల్ రండి, కూర్చోండి. లక్ష్మి గారు మీరు వచ్చారు, మరి మీతో పాటు రాహుల్ ని కూడా తీసుకొచ్చారు. ఆయన ఎవరో చెప్తారా? మా ఇద్దరిది కలిసి ఒకటే సమస్య మేడం. ఇద్దరిది ఒకటే సమస్య. ఇద్దరిది ఒకటే సమస్య. మేము వేరు ఫ్యామిలీ అయినా మా ఇద్దరిది ఒకటి సమస్య అండి. సరే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఆ అబ్బాయి కాబోయే భార్య దగ్గర చీట్లు వేసాను మేడం. కాబోయే అమ్మాయి దగ్గర? అబ్బాయి కాబోయే భార్య అమ్మాయి దగ్గర చీట్లు వేసాను. చీట్లు వేస్తే మా ఆయన్ని అప్పుడప్పుడు అమౌంట్ కట్టమని పంపించేదాన్ని. పంపిస్తే తర్వాత మా బాబుకి ఒకసారి 2-3 సార్లు వాళ్ళ ఆ అమ్మాయితోనాను మా ఆయన ఇద్దరు కలిసి అటు ఇటు తిరిగేవి కానీ హోటల్లో ఒకసారి 2 సార్లు మీ కనపడ్డారు. వారు ఆయన కాబోయేటటువంటి భార్యతో ఆ అమ్మాయి దగ్గర ఏం వేసేవాళ్ళు మీరు? చిట్సా? చీట్లు వేసాను మేడం. చిట్స్ వేసేవాళ్ళ? ఓకే. వాళ్ళే అన్మ్యారీడ్ అమ్మాయి, అంత చిన్న అమ్మాయితో మీరు ఎందుకు చిట్స్ వేసారు? చీట్లు వేయటానికి వయసుతో సంబంధం లేదు కదా మేడం. మనకు కరెక్ట్ గా ఇస్తే అమౌంట్ కరెక్ట్ గా ఇస్తారు కదా. ఓకే. చూసే కొంతమంది వేస్తున్నారంట. అలాగే నేను కూడా నమ్మకంతో ఆ అమ్మాయి దగ్గర వేసాను. వేస్తే ఒకసారి వేస్తే డబ్బులు ఇచ్చింది. అలాగే మళ్ళీ వేసాను. తర్వాత ఇంక నేను వెళ్ళటం కుదరక మా ఆయన్ని పంపించాను.
ఆయన పంపిస్తే ఇక ఇలాగా ఒక రోజు మా అబ్బాయికి కాలేజీ నుంచి వస్తుంటే కనిపించారంట. వీళ్ళిద్దరు మీ ఆయనను ఆ అమ్మాయి. అమ్మాయి ఇద్దరు కనిపించారంట. కనిపించి పిల్లోడు చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ టైం కూడా అలాగే కనిపించారంట. సరే మమ్మీ ఇట్లా నేను ఒకసారి కనిపిస్తే కూడా నేను చెప్పలేదు, తర్వాత మళ్ళీ చూస్తే ఇలా 2 సార్లు నాకు ఇలా కనిపించారు, డాడీ ఇలా చేస్తున్నారు, మరి ఎవరు ఏంటి అని అడగమన్నారు నన్ను. అడగమంటే సరేననేసి దాన్ని ఇంక మా ఆయన నేను అడగలేదు. వీళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్తే తర్వాత ఈ కాబోయే అసలు అబ్బాయి వాళ్ళు ఎలా పరిచయం మీకు? ఆ అమ్మాయి Fix కనపడలేదు. ఇంట్లో లేదు, నేను ఇంటికి వెళ్తే లేకపోతే అబ్బాయి ఉన్నాడు. ఈ వాళ్ళ వైఫ్ మీకు ఎప్పటి నుంచి పరిచయం? వాళ్ళ కాబోయే అమ్మాయి చిట్టీలు ఎప్పటి నుంచి వేస్తున్నారు అప్పటి మీరు? నుంచి అంతకుముందు ఫస్ట్ టైం వేయటం, అంతకుముందు వేరే వాళ్ళు వేస్తున్నారంటే నాకు తెలిసి నేను వేసాను. అంటే సంవత్సరం పరిచయమా? అవును. సంవత్సరం పరిచయం. డబ్బులు అమౌంట్ కట్టడానికి వెళ్ళి అలాగే వాళ్ళిద్దరు మరి ఇంక ఎలా మాట్లాడుకుని ఎలా పరిచయం అయ్యారో మనకు తెలియదు. అది జరిగింది. నేను ఆ అబ్బాయి చెబుదాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడుగుదామని వెళ్తే ఆ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి అవ్వలేదు, ఆ ఇంట్లో ఎందుకున్నాడు? మరి ఎందుకున్నాడో తెలియదు మేడం. ఆ టైంకి నువ్వు వెళ్ళిన టైంకి ఉన్నాడు. ఏమన్నాడు? ఇలా సంగతి అంటయ్యా ఏదో అమ్మాయి అంటే నాకు తెలియదండి, మరి అడుగుదాము, నాకు తెలియదు అంటే మీకు ఎవరు చెప్పారన్నారు. ఎవరు చెప్పి మా బాబు చెప్పిండు అన్నాను. మా బాబు చెప్పిండంటే సరే మీ బాబు ఎక్కడ ఉన్నారంటే కాలేజీకి వెళ్ళిండు అన్న. సరే తీసుకొస్తాను, ఈ లోపల కనుక్కుందాం అనేసి ఆ అబ్బాయి కాలేజీకి వెళ్ళాడంట. ఇంకా తర్వాత ఇంకా అబ్బాయి ఏమైంది మరి. ఏమ్మా ఏంటి పంచాయతీ? నాకు ఇదంతా తెలియదండి, నాకు ఇదంతా జరుగుతున్నట్టు. అమ్మాయి చిట్లు వేస్తుందా? వేస్తుంది, అది తెలుసండి. మీరేం పని చేస్తారు? కార్పెంటర్. ఓకే. నేను కార్పెంటర్. ఆవిడ చిట్లు అవి వేస్తుంటది, ఆయన వస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, అంతా జరుగుతుంది. చాలా మంది వస్తారు, అందులో వీళ్ళ ఆయన కూడా వస్తాడు. నాకు ఇదే తెలుసు, ఇదంతా జరుగుతున్నట్టు నాకు తెలియదు. ఈవిడ వచ్చి నా దగ్గర చెప్పేంత వరకు నాకు తెలియదు. అప్పుడు ఈవిడ చెప్పగానే నేను వీళ్ళ బాబుతో నేను కాలేజీలో ఉన్నాడంటే వాళ్ళ బాబుని తీసుకొని నేను వెళ్తుండగా వాళ్ళ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరా? అబ్బా. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉంటే ఎంగేజ్మెంట్ ఎప్పుడు అయింది, పెళ్లి ఎప్పుడు అనుకున్నారు? మంత్లో పెళ్లి మాది. మీ వారికి ఎంత మా వయసు ఎంత ఉంటుంది సుమారుగా? 45 ఉంటది అంటే సార్. మీ గర్ల్ ఫ్రెండ్ కి 24 ఉంటాయి. 20 years తేడా. చెప్పు నాన్న. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కనిపించేటప్పటికి అడిగావా? నేను అడిగాను. అడిగితే అప్పుడు ఆమె అన్నది నీతోనే ఉంటాను, ఆయనతోనే ఉంటాను అని. ఆయన అంతగా అందగాడా ఏంటయ్యా? చక్కగా ఉన్న ఓ పిల్లోడివి, రేపు మాప పెళ్లి అవ్వాలి, నిన్ను కాదని ఎవరినో పట్టుకుని కోటీశ్వరుడు కాదు ఏమి కాదు, అయినా కూడా తప్పు పనే. నాకు ఆమె మీద ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా అలాంటి డౌట్స్ ఏం రాలేదు. ఐస్ క్రీమ్ పార్లర్ లో ఏం చేస్తుందని అడిగితే ఈ మాట చెప్తుందా? ఈ మాట చెప్తుంది. అంత ధైర్యం కదా. ఇదేంటి మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. నాకు ఫిక్స్ అయింది ఇది. అత్త అలా మరి ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లాంటిగా ఏమన్నా చెప్పారా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి ఇలా చేస్తుందని? తెలీదండి, ఇది ఎవరికి, నాకు తప్ప ఎవరికి తెలియదు ఇంట్లో. మీకు తెలిసి ఎన్ని రోజులు అవుతుంది? 1 week 10 days అలా అవుతుంది. 1 week 10 days అవుతుంది. మరి ఇంట్లో ఏమైనా చెప్పలేకపోయారు ఇలా చేస్తుంది మీ అమ్మాయి అని చెప్పి? అలా చెప్తే మళ్ళీ ఏదన్నా గొడవ వాడిని నిలదీసావా? వాళ్ళ ఆయన్ని, అరే నీకు తండ్రి వయసు ఉంది, నా భార్యతో ఏంట్రా, నీ కాబోయే భార్యతో ఏంటని నిలదీసేవాడిని? ఆవిడే ఆయనకి సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకేం అడుగుతాను. మీరు మీ ఆయన అడిగారా ఏంటి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయితో ఏంటి అని? ఆయన అడిగిందని మీ ఆయన్ని అడగవా? అడుగుదా అనుకున్నాను మేడం. అప్పుడు కల్లా పనికి వెళ్ళిపోయారు కదా, లేరు. నేను సరే నేను ఈ లోపల ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళిపోయాను. ఊరు వెళ్ళిన తర్వాత నేను వచ్చేళ్ళకి మా ఇళ్ళ పక్కోళ్ళు మీ ఆయన 2-3 రోజుల నుంచి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, ఎవరు ఏంటని అడిగారు. అడిగితే ఎవరో మరి తెలిసిన వాళ్ళు ఏమో, నేనేం చెప్తానో అలా చెప్పేశా. మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు అంతకు ముందు నుంచే ఉన్నాయా? ఇదే మొదటిసారి మీ ఆయన గురించి ఇంత పెళ్ళని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైమా? చెప్పాము సార్. మీ ఆయనకి ఇలాంటి అలవాట్లు ఉన్నాయమ్మా ఆడవాళ్ళతో? ఇక మామూలుగా సిగరెట్లు అవి తాగుతారు. అది కాదు, ఆడవాళ్ళ అలవాట్లు అంటే సిగరెట్ల అలవాట్లు చెప్తావు. అమ్మా ఈ అమ్మాయే కాకుండా అంతకుముందు వేరే అమ్మాయిలతో కూడా తిరిగేవాడు మీ ఆయన? ఏం లేదు. ఇప్పుడే కొత్తగా ఇలా అనిపిస్తుంది. సరే ఇక్కడికి రావడానికి ముందు నువ్వు మీ ఆయన కాలర్ పట్టుకొని అడగాలి కదా, ఏంటి పంచాయతీ, పెళ్లి కావాల్సిన పిల్లతో నీకేంటని. అంటే ఈ నిజమా కాదా కొన్ని ఆగాను మేడం, అడుగుదామని ఆగాను. ఈ లోపు నేను ఊరు వెళ్ళి వచ్చేళ్ళకి ఇలా చెప్పారు. అదే మాట ఆ అబ్బాయికి కూడా తెలిసిందంట ఇలాగాని. ఇక అప్పుడు పిల్లోడిని అడిగారంట, నువ్వేంటి వాళ్ళందరూ చెప్పారమ్మా. ఇంతకు మీరు మీ ఆయన అడిగారా లేదా చెప్పండి? అడిగాను మేడం. వచ్చిన తర్వాత అడిగితే ఇక ఏం లేదు, నేను డబ్బులు కట్టడానికి వెళ్తాను అన్నారులే అనేసి మాట తప్పించుకుంది. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి డబ్బులు కడతాడా? ఏం చెప్తాం మేడం, మరి మీరే చెప్పాలి. ఇక పిల్లోడిని అడిగారు. ఆయన వచ్చాడా? వచ్చారు మేడం. మా పిల్లోడిని అడిగారంట, మీ అమ్మ దగ్గర ఉంటున్నావా, మీ పిన్ని దగ్గర ఉంటున్నావా అని అడిగారంట. పిల్లోడు ఏమంటాడు, నేను చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటమ్మా ఇలా చూస్తే డాడీ ఇలా కనిపిస్తాడు, నాకు కూడా కనిపించిండు, జనాలు కూడా ఇలా అనుకుంటున్నారు. నువ్వు ఇంత ముద్దుగా గోరు ముద్దలు తినిపిస్తే అతనికి ఇలాగే ఉంటది కదా, పిల్లలు నాశనం అవుతారు కదా అని అలా బాధపడి పిల్లోడు చనిపోతానన్నాడు మేడం.
అంటేనే అన్న ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, ఏదో ఒకటి చేద్దాంలే, బాధపడు మాకు అవన్నీ. అంతేలే, నీకు బాధ లేదు, ఆ పిల్లోడికి ఎందుకు బాధ? మేడం ఇంక మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చా, ఇంక మీరేం చేస్తారు? ఏం న్యాయం అమ్మా? మీ ఆయన కాలర్ పట్టుకొని ముందు నువ్వు అవన్నీ అడిగి అక్కడ ఆయన మారకపోతే ఇక్కడ దాకా రావాలి. మీ ఆయనకి ఇంతవరకు నువ్వు అడగనే లేదు తిన్నగా. మాట దాటేస్తున్నాడని సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఏం చేశాను మేడం ఇప్పుడు చిన్న చిన్న అదేని కాదు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక్కడే మేడం బాబు. ఏం బాబు, ఏంటి ఇట్లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? ఇక్కడ దాకా నువ్వెందుకు వచ్చావు? పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? నేను ఆవిడని పెళ్లి చేసుకో, ఆవిడ ఏ తప్పు చేసినా పర్వాలేదు, అవన్నీ నేను క్షమిస్తానండి. ఆవిడ ఇప్పటి నుంచి మంచిగా ఉంటానండి. ఇది అక్కడ కావాలి ఇక్కడ కావాలి అంటుంది కదా ఆవిడ అంటుందండి, కానీ నేను ఆవిడతో నాకు ఎందుకు బాబు? ఎప్పటి నుంచో ఉందండి అది. అంతా దయమయ్యాడు. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా మీ అమ్మాయికి నీకు? ఉందండి. అన్నీ ఉన్నాయి. అప్పుడు కంగారు పడాల్సింది ఆవిడ కదా, నువ్వు కంగారు పడుతున్నావు ఏంటి? ఇవన్నీ తెలిసా కూడా నువ్వు ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఆవిడ నాతో అంతలా ఉందండి, అలాగ మాట్లాడి అన్ని మాటలు, అంత ప్రేమ. అది ఈవిడ వచ్చి చెప్పేంత వరకు నీకు సీక్రెట్ తెలియదు, నువ్వు ఐస్ నాకు క్రీమ్ తెలీదు. పార్లర్కి వెళ్ళదు. అవును. ఇలాంటి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకేం తెలుసు? అంటే ఆవిడ చిట్టీల వ్యాపారమే చేస్తుందా, ఏం చేస్తుంది ఆవిడ? వచ్చిందా అమ్మాయి? ఆ అమ్మాయి కూడా వచ్చిందండి ఒకసారి. పిలుపు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.